శ్రోతలందరికీ నమస్కారం. కొన్ని జోక్స్ విందామా? ఒక డాక్టర్‌కి పేషెంట్ రత్తయ్యకి మధ్య జరిగిన సంభాషణ. డాక్టర్ అడుగుతాడు, "ఏంటయ్యా నీ సమస్య?" అని పేషెంట్ రత్తయ్యని. పేషెంట్ రత్తయ్య, "ఏం లేదయ్యా, 10 మంది ఉన్న చోటుకు వెళ్తుంటే చేతులు కాళ్ళు వణుకుతున్నాయి" అని చెప్పాడు. వెంటనే డాక్టరు, "దానికెందుకంత కంగారు? వెళ్ళడం మానేసేయ్" అన్నాడు. పేషెంట్ రత్తయ్య, "అలా ఎలా కుదురుతుందయ్యా, నేను జేబు దొంగని" అని చెప్పాడు. భార్యాభర్తల మధ్య సంభాషణ. భార్య భర్తని ఇలా అడుగుతుంది, "సినిమా చూడ్డానికి వెళ్ళి తిరిగి వచ్చేశావు, టికెట్ దొరకలేదా" అని. భర్త, "మన మధ్య తరగతి వారికి టికెట్లు లేవని తెలుసుకుని తిరిగి వచ్చాను" అని చెప్పాడు. "మధ్యతరగతి వారికి లేవా? ఎవరు చెప్పారు" అని భార్య అడుగుతుంది. "హై క్లాస్ టికెట్, లో క్లాస్ టికెట్ అని ఉంది, మిడిల్ క్లాస్ టికెట్ లేవు" అని చెప్పాడు భర్త. ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. "దురద పోవడానికి ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళాక తగ్గిందన్నావు, ఇప్పుడు బుర్రగొక్కుంటున్నావు" అని అడిగాడు తన స్నేహితుణ్ణి. "ఆ వైద్యం కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలా అని అర్థం కాక బుర్రగొక్కుంటున్నాను" అని చెప్పాడు రెండో స్నేహితుడు. ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. "హరి, మన మంత్రి గారికి జైంట్ వీల్ నచ్చదా? ఎందుకు?" అని అడిగాడు రవిని. రవి, "ఎంత పైకి వెళ్ళినా మరలా కిందకి వస్తుందట" అని చెప్పాడు. ఈ జోకు భార్యాభర్తల మధ్య జరిగింది. "నేను మార్కెట్కు బయలుదేరినప్పుడల్లా నాకు అది తీసుకురా, ఇది తీసుకురా అని దర్జాగా ఆర్డర్ వేస్తావు. భార్యాభర్తల మధ్య నీది నాది అనే భేదం ఉంటుందా? మనది అనలేవు" చెప్పులు వేసుకుంటూ కయ్యమన్నాడు సుబ్బారావు. "వచ్చేటప్పుడు మనకు డజను ఎర్రగాజులు, 2 రవిక గుడ్డలు, 4 లంగాబొందులు పట్రండి" అని చెప్పింది భార్య సుబ్బలక్ష్మి. ఇద్దరు స్నేహితురాళ్ల మధ్య జరిగిన సంభాషణ. "నీకు ప్రేమంటే ఇష్టం లేదా? ఎందుకు?" అని అడిగింది. విజిత, "నా అందం చూసి ఎవరైనా పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాడు, ఇక ప్రేమెందుకు" అంది.